సన్ టీవీ చైర్మన్ కళానిధి మారన్ మరో 7గురికి ఆయన సోదరులు కేంద్ర మాజీ మంత్రి డీఎంకే ఎంపీ అయిన దయానిధి మారన్ లీగల్ నోటీసులు పంపారు. దీంతో కుటుంబ వివాదం రచ్చకెక్కినట్లయింది. మనీ లాండరింగ్ సహా పలు మోసగింపులు వ్యవహారాలు కళానిధి మారన్ నడిపారని ఆ నోటీసుల్లో ఆరోపించారు. కంపెనీలో వాటాల తీరును 2003లో నాటి స్థితిని మార్చాలని డిమాండ్ చేశారు. దయానిధి మారన్ తరఫున లాయర్ కె సురేష్ ఈ నెల జూన్ 10న ఈ నోటీసులు పంపినట్లు అగ్రపత్రికలు పేర్కొన్నాయి. కళానిధి మారన్తో పాటు ఆయన భార్య కావేరి మారన్కు కూడా నోటీసులు అందాయి. మనీ లాండరింగ్ వంటి తీవ్ర నేరాలకు పాల్పడినందున తీవ్ర నేరాలు దర్యాప్తు కార్యాలయం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని దయానిధి మారన్ కోరినట్లు ఆ నోటీసుల్లో ఉంది. ఇది వ్యక్తిగత విషయం కాబట్టి సన్ టీవీ నిర్వహణపై ప్రభావం పడదని భావిస్తున్నారు.